చూసి వచ్చిన చాలా చోట్ల కూడా చాలా సార్లు చూసి వచ్చినాక లేదు అట్లా ఆర్పేసి వాడికి కొంత వాళ్ళు ఆపేసారు మాడిపోయిన తోట సచ్చినాయి. ఈ తోట మాత్రం ఇప్పటికైనా ఇప్పుడు 4 ఫీట్లు 3 ఫీట్లు పెరిగింది. ఇప్పటికైనా మంచి హై క్లాస్ ఉంది, లేత తోట లెక్క ఉంది. ఓకే ఓకే మూడో స్టెప్ ఇప్పుడు మూడో కాపు వస్తుందా? మూడో స్టెప్ అంటే మూడో కాపు అన్నట్టు 3 స్టెప్లు వచ్చేసినాయి ఇప్పటికే. వచ్చేసినాయి. ఇంకా 3 నెలలు ఉంటుంది నీది. ఇక 4వ స్టెప్ పోతుంది. 4వ స్టెప్ పోతుంది. ఓకే. ఇప్పుడు ఆర్పిఎస్ మొత్తం ఒక 12 బాటిల్ వాడినావా? 12 బాటిల్. ఈ ఇమ్యూనరిచ్ వాడినావు, సాయిల్ గార్డ్ వాడినావు. ఈ బాటిల్ 4 వాడినా. అవి చిన్నవి ఇవి 3 వాడినా. అవి 3 వాడినావా? ఓకే ఓకే. పెరుగుల 15 రోజులు పెరుగు మురుగబెట్టి అలా బాగా పురుగులు ఉంటాయి. ఆ పురుగులు బాగా పిసికి బయట తీసేసి పెరుగు వేయాలి. అంటే ఎకరానికి 2 లీటర్ పెరుగు. ఓకే. అంటే ఇప్పుడు బయట తోటలు కూడా చూస్తున్నావు కదా, మాలునాయక్ మీది ఎక్కడ? చెనకాపురం గుండ్లపడతాడా? నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు తోట? ఎకరం వేసిన. నీ తోట ఎట్లా ఉంది? నా తోట దీని వల్ల లేవు మన తోట పోయినట్టే. ఇక పోయిందా? ఎంత మందు కొట్టినా ఏది చేసినా ఈ మబ్బాది మందు వేస్ట్ గా ఏ మందు కొట్టినా కూడా సరిగా వస్తలేదు సార్. ఓకే. ఇది ఆర్పిఎస్ 76 అనేది ఏంటంటే ఇప్పుడు ఈ తోట రావడానికి కారణం ఏంటంటే ఇది భూమిని బాగు చేస్తుంది, చెట్టును కాదు మొక్కను కాదు చేసేది, భూమిని బాగు చేస్తుంది. భూమిని బాగు చేసరికి భూమి లోపల వేరు వ్యవస్థను బాగు చేస్తుంది, భూమిని గుల్లా చేస్తుంది, మొక్క గట్టిగా ఉండటానికి తట్టుకునే శక్తి కూడా వచ్చింది ఇప్పుడు మనకు. ఇప్పుడు మిగతా తోటలు అన్ని కూడా రోగాలతోటి మొత్తం పోయినాయి, నీ తోట కూడా అదృష్టమైంది. ఇక్కడేమో రోగం వచ్చినా తట్టుకున్నది ఇది, ఎందుకంటే ఆర్పిఎస్ 76 వల్లనే ఈ రోజు ఈ తోట ఇట్లా ఉందంటే నీ తోట పోయింది. కారణం ఏంటంటే ఇంత మంచిగా రావడానికి ఏపుగా అసలు జీవితంలో రాజు ఇట్లా చూసాను. నువ్వు ఇన్ని సంవత్సరాలు నుండి ఎప్పుడన్నా? నేను తోట చేసి 70 ఇప్పుడు ఎక్కువ కాకుండా 50 సంవత్సరాలు ఈ తిరిగి రాలేదు ఎప్పుడు చూడలే. ఈ కాలంలో అసలు ఈ తోట ఉన్నట్టు ఎక్కడ లేవు ఈ ఏరియాలో ఎక్కడ లేదు. ఇతను ఎందుకంటే రాజు నన్ను నమ్మిండు, ఫస్ట్ నుండి కూడా ఇదే వాడుతున్నాడు. ఓన్లీ ఆర్పిఎస్ ధన్వంతరి కంపెనీ ఇదే వాడుతున్నాడు. ఇమ్యూనరిచ్ వాడిండు, సాయిల్ గార్డ్ వాడిండు, అన్ని వాడిండు అతను. అదా ముందుకురా చిన్నగరా ఆర్పిఎస్ మారుతారు అదో లాస్ట్ అన్నట్టు. ఇక నీ బంధువులు మారి లాస్ట్ పురుగు రాకుండా. ఓకే ఓకే ఓకే. పురుగు రాదు ఇక, ఎందుకంటే తట్టుకునే శక్తి వచ్చేసేది. ఒక్క పురుగు లేదు. ఈ తోట చూడు ఎంత పెరిగిందో, ఇంత పెరిగిన తోట ఎక్కడా లేదు. కాపు చూపెట్టు ఓకే. देखा बाबा मर जाओ गुसल के ओके देखा पर देख रहा देख इधर से मरचे बाग क्लियर दिखाऊं ओके वाड़ी भाई పూతకాతే బాగున్నది, పైన పూతకాతే ఎగురు వస్తుంది కదా. ఇది ఎప్పుడైనా తోటకు ఎప్పుడైనా ఈ నల్ల మార్కు వచ్చింది అనుకో అస్సలుగా తోట ఇక ఈ నల్ల మార్కు రావాలి. ఎప్పుడైనా తెల్ల మార్కు వచ్చింది అనుకో తోట పోతుంది. ఇది ఈ గాన్పు ఇట్లా నల్ల మార్కు రావాలి. ఇట్లా నల్ల మార్కు ఇది ఇట్లా అయితే మంచి మనం తోట గలామర్ వచ్చినట్టు లెక్క. గలామర్ మనిషికి గలామర్ వచ్చినట్టు తోట గట్ల వస్తే బలంగా వచ్చినట్టు. వాడికి సారి ఈ వాడి కొని లబారి కొని ఇంత తోట ఇలాంటి తోట నువ్వు చూడలే ఎక్కడ చూడలే నేను ఈ సంవత్సరం ఎక్కడ చూడలే. ఈ సంవత్సరం కానీ ఏ సంవత్సరం కనిపించలేదు ఇట్లాంటి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇదే కంపల్సరీ వాడాలి. ఇది అదే వాడతా సార్. నాకు ఫస్ట్ నువ్వు వేరే ఏం చెప్పకు, నేను చెప్తా ఉంటా. మీ తండ రైతులు కూడా 10 మంది చెప్పి ఇదే వాడితో. ఓకే ఓకే. థ్యాంక్ యూ రాజు, చాలా మంచిగా నా మాట విని వాడినందుకు మాట దక్కింది. బ్రహ్మాండంగా తోట ఉన్నది, అగో పైకి లేచిన మనం ఆకులతోటి ఎంత మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ సార్. ఓకే నమస్తే సార్. నమస్తే నమస్తే.